సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. ప్రచారంలో భాగంగా చివరి రోజు చేర్యాల గాంధీ చౌక్ నుండి హనుమాన్ టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ నెల 11న బీఆర్ఎస్ సిపిఎం బలపరిచిన 12 మంది అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మన ఎన్నికల్లో చివరి రోజుకు వచ్చినాం. చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికలు రెండోసారి జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 10 రోజుల నుంచి మీ ఇంటికి అనేక మంది అభ్యర్థులు వస్తున్నారు. అనేక పార్టీల కార్యకర్తలు మీ దగ్గరికి వస్తున్నారు. నేను మాట్లాడే ముందు ఇవాళ ఇక్కడ చేర్యాల పట్టణాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. 3వ వార్డులో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంటే మిగతా 11 వార్డులలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. సిపిఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ 3వ వార్డులో సుత్తె కొడవలి, మిగతా 11 వార్డులలో కారు గుర్తును గెలిపించాలని చేర్యాల పట్టణంలో వేలాది మందితో ప్రదర్శనలో ర్యాలీలో పాల్గొన్నటువంటి చేర్యాల అక్కలు, చెల్లెళ్ళు, పెద్దలు, పుర ప్రముఖులు అందరికి కూడా పేరు పేరు నమస్కారం.